రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీని తయారు చేద్దాం రండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చికెన్ కర్రీ అయితే అద్భుతంగా తయారైంది. మీరు సేమ్ ఇలాగే చేస్తే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ. ఇంకా వీడియోలోకి వెళ్దామా? హాయ్ అండి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకుంటున్నాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. పసుపు. వాటిని బాగా కలపాలండి. అల్లం వెల్లుల్లి పసుపు ఉల్లిగడ్డ అన్నీ కలిసేట్టు కలపాలి. కొద్దిసేపు ఉంచుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి సాల్ట్ కలిసినంత వరకు. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేస్తున్నాము. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. దానికి తగినట్టు ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకుందాం. ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి, వాటర్ అంతా ఊరేదాకా. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, మళ్ళీ అడుగంటకుండా. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఇప్పుడే చాలా బాగా వస్తుంది స్మెల్. నీళ్ళు వచ్చేసాయండి బయటికి. ఇప్పుడు మనం గరం మసాలా, చికెన్ మసాలా రుచికి తగినంత వేసుకోవాలండి అన్నీ. కారం, ఒకసారి కలుపుకోవాలి బాగా. కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ ఉంచుకున్నాక దించేయచ్చు. చికెన్ కర్రీ రెడీ. ఒకసారి మధ్యలో కలుపుకుందామండి. ఇంకా దించేయచ్చు. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. తిని టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ తిని టేస్ట్ చేసి చెప్తానండి. ముక్క కూడా బాగా ఉడికింది, చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇలా చేతితో తుంచితేనే అవుతుంది. ఇలా చేతితో తుంచితేనే ఇరిగిపోతుంది, చూడండి ఎంత బాగుందో ముక్క. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంది.